సత్యవతమ్మ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. ఇక సత్యవతమ్మకి కొంచెం మతిపోయినట్టుగా అయిపోతుంది. ఇక చంటి ఆ సత్యవతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా అమ్మా అంటూ చంటి అయితే పిలుస్తూ ఉంటాడు. అయినా సరే సత్యవతమ్మ చంటిని చూసి ముఖం తిప్పుకుంటుంది. అది చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మా అమ్మ నాతో మాట్లాడట్లేదు, మా అమ్మ నన్ను గుర్తుపట్టలేదు ఏంటి అని చెప్పి అనుకుంటాడు. ఇంతలో అక్కడికి చెంచలమ్మ, సింధూర వీళ్ళందరూ కూడా వస్తారు. రాగానే అక్కడ ఉన్న చెంచలమ్మని చూసి సత్యవతమ్మ అయితే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. లేచి కూర్చొని చెంచలమ్మ దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఇక చెంచలమ్మే సత్యవతమ్మ దగ్గరకు వచ్చి, సత్యవతమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది, బాగుందా, నేనెవరో నీకు తెలుసా అని చెప్పి అంటుంది. చెంచలమ్మ అంటుంది. నేను చెంచలమ్మనే, ఇదిగో నీ కొడుకు చంటి, సత్యవతమ్మ నీకు తెలుస్తుందా అని చెప్పి అంటుంది. తెలుసమ్మా, చంటి మీ బిడ్డ అని చెప్పి సత్యవతమ్మ అంటుంది. అది విని అక్కడ ఉన్న చెంచలమ్మ, చంటి, సింధూర వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అవును, చంటి మీ బిడ్డ చంటి అని చెప్పి అంటుంది. అది వినగానే చెంచలమ్మ షాక్ అయ్యి ఏంటి సత్యవతమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యవతమ్మ మాత్రం చంటి మీ బిడ్డ అని చెప్పి చెంచలమ్మ వైపే చేయి చూపిస్తూ ఉంటుంది. ఇంతలో కేశవ అక్కడికి వస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.